Let us turn to Proverbs 31:15 to 17. ఈ ఉదయకాల ధ్యానం కొరకై సామెతల గ్రంథం 31వ అధ్యాయం 15 నుంచి 17వ వచనం చూసుకుందాం. 15 నుంచి 17వ వచనం వరకు. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచును, తన పనికత్తెలకు బత్తెము ఏర్పరచును. ఆమె పొలమును చూచి దాన్ని తీసుకును, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. If you read Proverbs 31 verse 10 to 31, we see the description of a wife of noble character. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10 నుంచి 17వ వచనం వరకు చూసినట్లయితే ఎంతో ఉత్తమమైనటువంటి భార్యగా ఉన్నటువంటి వారి గురించి, వారికి ఉన్న లక్షణాల గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. So we have a question on screen. Can every woman be like this? ప్రతి ఒక్క స్త్రీ కూడా ఇలాగ గుణవతులుగా ఉండగలరా? One woman writes to the pastor like this. She is a disabled person. ఒక స్త్రీ ఇలాగ రాసింది. ఆమె అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తి. She writes, "Dear pastor, I am a disabled mother with a newborn child and a 2-year-old child." ఆమె ఏమనిందంటే, ఇదిగో నేను అంగవైకల్యం కలిగినటువంటి దానను, 2 సంవత్సరాల వయసు కలిగినటువంటి చిన్న బాలుడున్నాడు. You know, I have a disability and that causes me much pain. It limits my physical activities. నేను ఏదన్నా కార్యం చేయాలనుకుంటే చేయలేకపోతున్నాను, ఎందుకంటే నాకున్న అంగవైకల్యాన్ని బట్టి. I am grateful for a husband who helps me reduce my burdens, but he is also has health conditions. నాకున్నటువంటి భర్తను బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను, కృతజ్ఞతలుగా ఉంటున్నాను. కానీ ఆయనకు కూడా ఆరోగ్యపరంగా కొన్ని బలహీనతలు ఉన్నాయి. And then he says, when I see this example in Psalm 31 of a picture of a vigorous and strong wife who gets up early in the morning, goes late to bed and busy endlessly inside and outside, I feel a little discouraged that I am nowhere near this. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ యొక్క స్త్రీని చూస్తుంటే, ఆమె ఉదయకాలమే లెగిచి కష్టపడుతూ ఎంతో బలముగా తన పనులు చేసుకుంటూ సంపాదిస్తున్నటువంటి ఈ వ్యక్తిని చూస్తున్నప్పుడు నేను దానికి సరిపోయినటువంటి దాన్ని కాదు, లేకపోతే దాన్ని చదివినప్పుడల్లా నాకు నీరసం వస్తుందని చెప్పింది. I'm not even able to take care of my children properly. నాకున్నటువంటి బిడ్డలను కూడా నేను సరిగా చూసుకోలేని స్థితిలో ఉంటున్నాను. So how do I be faithful with these circumstances? ఇటువంటి పరిస్థితుల్లో నేను ఎలాగూ నమ్మకంగా ఉండగలను? And how do I deal with the guilt I feel when I read passages like this? నాలో ఇదిగో మాటి మాటికి నొప్పిస్తున్నటువంటి ఈ యొక్క కారణాన్ని, లేదా వాక్యం చదువుతున్నప్పుడల్లా నాలో కలుగుతున్నటువంటి బాధకు నేనేం చేయాలి? So to answer these questions, Bible has one broad principle. ఇవి జవాబు ఇవ్వడానికి దీనికి వాక్యములో మనకి ఒక సూత్రం ఉన్నది. You see, the Bible says you cannot apply the same measure for everyone. వాక్యం ఏం చెప్తుందంటే, ఒకే కొలత మనం ప్రతి ఒక్కరికి కూడా వర్తించలేము. When you measure a person, మనం ఎవరినన్నా ఒకరిని ఒక ప్రమాణం చొప్పున చూస్తే, we should take into consideration the circumstances around him, వారికి ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, వారికి ఉన్నటువంటి ఆ యొక్క వాటి సమంజసమైనటువంటివన్నీ కూడా మనం గమనించాలి. Also you should take into consideration the temperaments they are born with. వారు పుట్టినప్పుడే ఎటువంటి లోపాలతో వారు పుట్టారో వాటిని కూడా మనం గ్రహించవలసిన వారం ఉంటున్నాం. C.S. Lewis was telling an example. C.S. Lewis అనేటువంటి దైవజనుడు ఒక ఉదాహరణ చెప్తూ వచ్చారు. One person was complaining about a believer's behavior. ఒక వ్యక్తి విశ్వాసి యొక్క లక్షణముల గురించి అతడు కంప్లైంట్ చేస్తున్నాడు. He said, compared to this believer, unbelievers are better, he said. అతను ఏమన్నాడంటే, ఈ విశ్వాసి కంటే అవిశ్వాసులే మేలన్నాడు. You know, the context is there was a believer who used to get angry and irritated very quickly. ఆ సందర్భం ఏంటంటే, ఒక విశ్వాసి ఉన్నాడు, అతనికి త్వరగా కోపం వస్తుంటది. And there was an unbeliever who seemed very patient and gentle all the time. ఇంకొక అవిశ్వాసి ఉన్నాడు, ఆయన ఎంతో నిదానముగా నెమ్మదిగా ఎల్లప్పుడూ కూడా ఉంటాడు. And this person looked at both of them and said, what good is it to say that God saved this person when he is worse than an unbeliever, no better than an unbeliever, worse than an unbeliever. ఆ విశ్వాసిని చూపిస్తూ అన్నాడు,
ఏమి లాభం ఈ విశ్వాసి అని చెప్పుకునేటువంటి అతను, దేవుని బిడ్డని చెప్పుకునేటువంటి అతను అవిశ్వాసి కంటే చాలా తక్కువ స్థితిలో ఉన్నాడు కదా అని చెప్పాడు. So how do we answer this? ఇటువంటి దాన్ని మనం ఎలా జవాబిస్తాం? Remember what we spoke about? You should take into consideration the circumstances and the temperament. మనం గుర్తుపెట్టుకోవాలా, వారున్న పరిస్థితులు, వారికి ఉన్నటువంటి లోపాలను మనం గమనించి వారి విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి. Suppose you measure a person's anger on a scale of 1 to 10. ఒకవేళ ఎవరికైనా కోపం ఉన్నదని మనం 1 నుంచి 10 అంకెల వరకు మనం దాన్ని మార్కింగ్ పెట్టుకున్నట్లయితే, 1 on the scale stands for a person who gets angry very fast, totally impatient, he has no gentleness at all. 1 అంకె మీద త్వరగా కోపడేటువంటి వ్యక్తిని, ఏమాత్రం కూడా నెమ్మది లేనటువంటి వ్యక్తిని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే, and 10 on that scale represent a person who is perfectly patient, gentle at all times. 10వ అంకె దగ్గర ఎవరైతే ఏ వ్యక్తి అయితే అసలు కోపం రాదో లేదా ఎల్లప్పుడూ నెమ్మదిగా ఉంటాడో, ఓపికతో ఉంటాడో అతను మనం పెట్టుకున్నట్లయితే, now imagine this person who gets, the believer who gets very angry, imagine he is 1 on that scale. ఆ ప్రమాణములో విశ్వాస అనేటువంటి వ్యక్తి 1వ అంకె దగ్గర, he was born with that temperament and maybe he had a broken family, he comes from that, so that is his అతడు పుట్టినప్పటి నుంచే అటువంటి లక్షణాలతో వచ్చాడు. అంత మాత్రమే కాదు, కుటుంబం కూడా విచ్ఛిన్నమైపోయినటువంటి కుటుంబంలో ఉన్నాడేమో. and this person hears the gospel and gets saved. ఈ వ్యక్తి సువార్తను విని నమ్ముకున్నాడు. he is still 1 on that scale when he is saved. ఆయన రక్షింపబడినప్పుడు ఇంకా ఆ 1వ అంకె మీద ఉన్నాడు. Slowly by God's grace he is grown to 2 to 3 and then to 4. దేవుని మహాకృపను బట్టి ఆ కోపం తగ్గుతా 2, 3, 4 అంకెల దాకా వచ్చాడు. And here is an unbeliever, he is born at 7, he is already born, that is his natural tendency. ఒక అవిశ్వాసి ఉన్నాడు, ఆయన పుట్టినప్పుడే ఆయన లక్షణాలు ఎలా అంటే త్వరగా కోపం రాదు. అతను 7వ అంకె దగ్గర పుట్టాడు అనుకుందాం. And imagine you meet both of them for the first time. మొట్టమొదటిసారిగా మనం వారిద్దరిని కలుసుకున్నట్లయితే, the believer has grown from 1 to 5, the unbeliever is at 7. ఈ యొక్క విశ్వాసి 1 నుంచి 5 దాకా వచ్చాడు. అవిశ్వాసి అనేటువంటి ఆయన 7 దగ్గర ఉన్నాడు, 7 దగ్గరే పుట్టాడు. and you see the unbeliever is better than the believer. మనం గమనించినట్లయితే అప్పుడు అవిశ్వాసి విశ్వాసి కంటే మంచివాడుగా అనిపిస్తాడు. and you say what use it is to say that God saved this person when he is worse than an unbeliever. అప్పుడు అనొచ్చు, ఇదిగో ఏం ప్రయోజనము, అవిశ్వాసి కంటే ఎంతో తక్కువ స్థితిలో ఉన్నాడు, త్వరగా కోపపడతాడని మనం అనుకోవచ్చు. You see, this analysis is completely wrong, right? అటువంటి పరిశీలన అది మంచిది కాదు. Correct కాదు. This analysis, the unbeliever has not changed at all. అవిశ్వాసి అయినటువంటి వ్యక్తి ఏమాత్రం కూడా మార్పు చెందలేదు. But the believer has changed hugely from 1 to 7. It's a miracle of God's grace. కానీ విశ్వాసి అయినటువంటి వ్యక్తి 1 నుంచి 5 వరకు దేవుని మహాకృపను బట్టి అలా ముందుకు వచ్చాడు. You know, in my own life I used to get angry very fast. సోదరుని యొక్క జీవితంలో త్వరగా కోపపడేవారు. Even today I react wrongly to many things. నేటి దినాల్లో కూడా ఏదన్నా తప్పు జరిగితే త్వరగా వెంటనే దానికి ప్రతిస్పందిస్తారు. Unbelievers' temperament many times is better than mine. దేవుని నమ్ముకునేటువంటి వారికి ఉన్న సహనము నాకంటే సహనం వారికి ఎక్కువ ఉన్నట్టుంటుంది. But my wife knows and God knows how much I have changed over the years by His grace. కానీ దేవునికి తెలుసు, సిస్టర్కి తెలుసు, ఇంతకాలంలో ఎంతగా ఈ కోపాన్ని తగ్గించుకుంటూ వచ్చారనేది. You see, for people like me, Bible holds a great hope. నాలాంటి వారికి దేవుని యొక్క వాక్యము ఎంతో ఆదరణకరమైనది. And that is, God doesn't measure our faithfulness by comparing us with someone else. దేవుడు మన యొక్క విశ్వాస్యతను ఇతరులతో పోల్చి ఎన్నడూ కూడా చూడండి. People do that, but God does not do that. మనుషులు చూస్తారు ఇతరులతో పోల్చి, కానీ దేవుడు ఎన్నడూ చూడడు. God looks at how much progress we have made depending on His grace. దేవుడు ఆయనకు కృపలో మనం ఎంతగా ఎదిగామనేది ఆయన చూస్తాడు. So we see 2 things here. మనం 2 సంగతులు ఇక్కడ చూస్తున్నాం. 1, don't compare yourself with someone else. మొట్టమొదటిగా మీరు ఇతరులతో ఎప్పుడు కూడా దయచేసి పోల్చుకోవద్దు. Second, don't judge someone without knowing things about his background. రెండవదిగా ఇతరులకు వారున్న పరిస్థితులు కానీ అవి ఎరగకుండా వారిని దయచేసి వారి మీద ఎటువంటి తీర్పు కూడా తీర్చు. We are nobody to pass comments on someone, especially when we don't know the facts, don't know the background. ప్రత్యేకంగా మనకు వారి గురించి తెలియనప్పుడు, వారు ఎక్కడి నుంచి వచ్చారో తెలియనప్పుడు వారిని గురించి మనం మాట్లాడుకుంటుండడం మంచిది.
That person would have started in a different place in life. ఆ యొక్క వ్యక్తి తన జీవితంలో ఏ స్థానంలోనూ వేరొక చోట ప్రయాణం మొదలుపెట్టి ఉండొచ్చు. If he had all the opportunities I had, he may have been better than me. నాకున్నటువంటి సౌకర్యాలన్నీ అవకాశాలన్నీ ఆ వ్యక్తికి ఉన్నట్లయితే అతడు నాకంటే గొప్పగా ఉండేవాడేమో. So see, Proverbs 31 describes a form of faithfulness of a woman who is full of health and energy. ఇక్కడ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఇక్కడ ఉన్నటువంటి స్త్రీని చూసినట్లయితే ఎంతో ఆరోగ్యకరమైనటువంటి ఎంతో బలము శక్తి కలిగినటువంటి ఒక స్త్రీని ఇక్కడ చూస్తున్నాం. This does not apply to a woman who's got a health problem. ఈ ఎవరికైతే అనారోగ్య లేకపోతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో అటువంటి వారికి ఇది సంబంధించింది కాదు. It does not apply for someone who's 80 years old. 80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వర్కర్ కాదు ఇది. It does not apply for someone who's 20 and newly married and inexperienced. 20 సంవత్సరాలు ఇప్పుడే వివాహమైనటువంటి వారికి సంబంధించింది కాదు ఇది. So we must search the scriptures to see what kind of faithfulness applies to us. కాబట్టి వాక్యములో ఎటువంటి మాటలు మనకి వర్తిస్తాయనే దాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. And right here in Proverbs 39 we see many beautiful forms of faithfulness which we can also follow. ఈ యొక్క అధ్యాయంలో చూసినట్లయితే మనం నమ్మకంగా ఉన్నట్లయితే ఎన్నో గొప్ప సంగతులు మనం ఇక్కడ చూడగలం. For example, verse 11 first part says her husband has full confidence in her. ఉదాహరణకి 11వ వచనం చూసినట్లయితే ఆమె పేనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. Verse 12 first part says she brings him good not harm. 12వ వచనం మొదటి వచనంలో ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. This means she is trustworthy. అంటే దాని అర్థం ఏంటంటే ఆమె నమ్మదగిన వ్యక్తి అని. Not harming her husband's reputation and by idle talk. తన యొక్క భర్తకు ఉన్నటువంటి పేరును అనవసరమైనటువంటి మాటల చేత ఏమాత్రం కూడా కించపరచదు. See, this faithfulness each one of us can practice, right? ఇవన్నీ కూడా మనలో ప్రతి ఒక్కరం కూడా దీన్ని పాటించవచ్చు. Some people talk negatively and so easily about their spouses to their mother or sister or whoever. కొన్నిసార్లు కొంతమంది వారి సహచరుల గురించి తల్లులతో గాని లేదా వారి బంధువులతో గాని చాలా తక్కువగా మాట్లాడతారు. My husband is like this, my wife is like this. ఇదిగో నా భర్త ఇలాంటి వాడు, నా భార్య ఇలాంటిదే. If your spouse heard, it would create big problems in your life. అవి మీ సహచరులు విన్నట్లయితే మీ కుటుంబాల్లో ఎంతో గొప్ప సమస్యలు అవుతాయి. We should build up a reputation, not indulge in idle talk. అనవసరమైనటువంటి మాటలతో కాక ఒకరినొకరు మనం గౌరవించవలసిన వారం ఉంటున్నాం. If you feel like talking about a person and you realize that person does not like my talking like this, don't talk. ఏదన్నా ఒక వ్యక్తి నువ్వు మాట్లాడేటువంటి మాట అతను విన్నట్లయితే తనకి నచ్చదు అనుకున్నప్పుడు అటువంటి మాటలు మనం మాట్లాడవద్దు. That is bringing good and not harm to people. అలాగూ మనం ఇతరులకు హాని చేయకుండా మంచి చేయవలసిన వారం ఉంటున్నాం. This is the faithfulness God looks at us. Looks for us. ఇటువంటి నమ్మకత్వాన్ని విశ్వాసతనే దేవుడు మనలో చూస్తున్నాడు. Not what is out of your hands. నీ చేతిలో నుంచి బయట ఉన్నది కాదు. Verse 16 says she considers a field and buys it. 16వ వచనం చూసినట్లయితే ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. Out of her earnings she plants a vineyard. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. This is about being financially careful. ఇది ఆర్థికంగా ఎంతో జాగ్రత్తగా ఉండటం గురించి నేర్పిస్తుంది. Not about being stingy, being careful, don't waste. You may be a rich person but don't waste. పిసినితనం గురించి కాదండి, మీరు ఐశ్వర్యవంతులు అయినప్పటికీ కూడా జాగ్రత్తగా ఆర్థికంగా డబ్బును జాగ్రత్తగా వాడాలి. They say most wealthy people are careful spenders. ఐశ్వర్యవంతులు చాలా సార్లు కూడా వారు ఖర్చు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. Because they're careful in what they spend. They don't spend foolishly. ఎందుకంటే వారు ఏది కూడా బుద్ధిహీనతతో ఖర్చు పెట్టరు. Economically poor people, many of them live beyond their means. That is why they're poor. ఆర్థికంగా వెనుకబడినటువంటి వారు వారికి ఉన్నటువంటి అవసరాల కంటే లేదా వారికి ఉన్న పరిధుల కంటే ఎక్కువగా దాటి ఖర్చు పెడుతుంటారు. అందుకే The problem is you may be middle income group but you want to look rich. ఎక్కడ సమస్య వస్తుందనంటే మధ్య తరగతి వారం అయినప్పటికీ కూడా మనము చాలా ధనవంతులుగా కనపడాలని అలా చూస్తూ ఉంటాం. There is a huge difference between looking rich and being rich. ధనవంతులుగా కనపడటము ధనవంతులై ఉండటానికి చాలా వ్యత్యాసం ఉంది. Imagine two people, A and B, they are techies, they have an annual income of 24 lakhs per year. ఇద్దరు వ్యక్తుల్ని మనం పెట్టుకుందాం, A B అని. వారికి సంవత్సరానికి 24 లక్షలు వస్తున్నాయి అనుకుందాం. A wants to look rich, so he buys a 25 lakh car on EMI. A అనేటువంటి వ్యక్తి నేను ధనవంతుడిగా కనిపించాలని అనిపించుకోవడానికి 25 లక్షల కార్ని లోన్ మీద తీసుకుంటాడు. EMIs you can easily afford, right?
నెలసరి కట్టుకోవటం అనేది చేసుకోవచ్చు. But eventually you end up paying 35-40 lakhs for that car. కానీ ఆ వడ్డీతో అంతా కలుపుకుంటే దాదాపు 35-40 లక్షల దాకా కడతాం. You know? B on the other hand, he doesn't buy fancy things. He buys what he needs, he invests or saves. రెండొక వ్యక్తి అటువంటివి ఏమి కొనుక్కోడు కానీ తనకు డబ్బులు ఉన్నదాన్ని దేనికన్నా సరిగా ఖర్చు పెడతాడు, లేదా పొదుపు చేసుకొని దాన్ని దేనికోసం ఆ భవిష్యత్తు కోసం దాన్ని పెడతాడు. Now A might look rich, but he's the one who got poorer by 35 lakhs the day he bought that car. ఏ అనేటువంటి వ్యక్తి కనపడటానికి ధనవంతుడుగా ఉండవచ్చు కానీ ఈ కారు కొనటాన్ని బట్టి బి వ్యక్తి కంటే దాదాపుగా 30 లక్షలు పేదవాడైపోయాడు. You see, becoming wealthy has nothing to do with how much money you make. You can make 2 lakhs every month and finish 2 lakhs every month. నువ్వు ఐశ్వర్యవంతుడు అవటం అంటే నువ్వు సంపాదించేది ఎంతని కాదు, సంపాదించింది ఎంతైనా నువ్వు ఖర్చు పెట్టినట్లయితే నువ్వు ఐశ్వర్యవంతుడు కాదు. Wealth is generated by the difference between what you make and what you spend. ఐశ్వర్యం అనేది నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు అనే ఆ వ్యత్యాసంలోని నీ ఐశ్వర్యం పెరుగుతుంది. You see, careful spending leads to wealth. జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అనేది నీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. I was surprised when a rich man, very rich man, told some of the habits he follows. I just remember one, so I'll tell. ఎంతో ధనికుడు ఆయన పాటించేటువంటి కొన్ని అలవాట్లు చెప్పాడు. దాంట్లో ఒకటి మీకు చెప్పాలనుకున్నా. He said, we never buy bottled water. Water is free, why should I buy? ఆయన ఏమన్నాడంటే ఎప్పుడు కూడా నేను బాటిల్ వాటర్ కొనను, ఎందుకనగా నీళ్ళు అనేవి ఉచితమే కదా, ఎందుకు కొనాలి? Say we never buy, we always take. మేము ఎప్పుడు కొనం. And he's just saying what these are the habits he follows all his life, and you know. So remember, careful spenders is not about being stingy. We are called to be generous people. జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారంటే పిసినితనం కలిగిన వారని కాదండి, వారి ఔదార్యం కూడా కలిగినటువంటి వారే. You can be a careful spender and be generous to the things of God. నీవు ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టి దేవుని విషయంలో ఎంత ఔదార్యం కలిగినటువంటి వాడిగా ఉండవచ్చు. I think about John Wesley it was said there was a time he was earning 12 pounds every month. జాన్ వెస్లీ ఆ దైవజనుడు ఒకానొక సమయంలో నెలకు 12 పౌండ్లు ఆయన జీతంగా వచ్చేది. He used to spend 10 pounds on himself and 2 pounds he used to give to God's work. 10 పౌండ్లు తన కొరకు ఖర్చు పెట్టుకొని 2 పౌండ్లు దేవుని పనికి ఇచ్చేవాడు. Then his salary increased. It increased when 50 pounds. Then also he used to spend 10 pounds and give 40 pounds. తన యొక్క జీతము 50 పౌండ్లు అయింది. అప్పుడు కూడా తాను ఖర్చు పెట్టేది 10 పౌండ్లే, 40 పౌండ్లు దేవునికి ఇచ్చేవాడు. So this is, you know, we can all have this form of faithfulness. ఇలాంటి నమ్మకత్వం మనందరం కలిగి ఉండవచ్చు. Careful. బిసిందరం కాదు గాని జాగ్రత్త కలిగి ఉంటాం. Then verse 20 says she opens her arms to the poor and extends her hand to the needy. 20వ వచనంలో దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. Whatever our condition, each one of us can be like this in little ways, right? మన పరిస్థితి ఎలాగున్నప్పటికీ కూడా మనలో ప్రతి ఒక్కరు కూడా ఈ స్థితిలో మనం ఉండగలం. Verse 25 says she is clothed in strength and dignity, she can laugh at the days to come. 25వ వచనంలో చూసినట్లయితే ఆమె నారబట్టలు నేయించి అమ్మును, నడికట్లను వర్తకులకు అమ్మును, బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. That means people not only trust her, she has complete trust in God. ఆమె యందు ఇతరులు నమ్మకంగా ఉండటం మాత్రమే కాదు గాని ఆమె కూడా దేవుని యందు ఎంతో నమ్మకించినట్లుగా మనం చూడగలం. Verse 26 says she speaks with wisdom and faithful instruction is on her tongue. 26వ వచనంలో జ్ఞానము కలిగి తన నోరు తెరచును. The Bible says in James, if anyone wants wisdom, ask God who gives generously. దైవలేఖనాల్లో మనం చూస్తున్నాం, ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఆయనను అడగమనుంది, ఎందుకంటే ఆయన అపరిమితంగా దాన్ని మనకు అనుగ్రహిస్తాడు. It's very important when you are in a relationship, husband and wife, or it's very important what you should speak and what you should not speak. సంబంధ బాంధవ్యాల్లో భార్య భర్తల మధ్య కావచ్చండి, ఎవరైనా కానీ జ్ఞానము కలిగి మాట్లాడటం అనేది చాలా అవసరం. You know, each one of us can practice this depending on the Lord for our speech. మనము దేవుని మీద ఆనుకొని మన మాటలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. And finally, in verse 30 says, charm is deceitful, beauty is vain, but the woman who fears the Lord is to be praised. చివరగా 30వ వచనం చూసినట్లయితే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. You see, we may not all be beautiful, we may not all be handsome, but we can all be people who fear the Lord, right?
మనం అందముగా ఉండలేకపోవచ్చు, సౌందర్యముగా ఉండలేకపోవచ్చు, కానీ మనందరం కూడా దేవుని యెడల భయభక్తులు కలిగిన వారముగా And ఉండవచ్చు. that is of greater value in God's sight. అది దేవుని యందు ఎంతో విలువైనది. You know. So, whatever our limitations, we can depend on God's grace. మనకున్నటువంటి ఆ హద్దులు ఏమైనప్పటికీ కూడా మనం దేవుని యొక్క కృప మీద ఆధారపడగలం. Now, when our eyes are open to this understanding of how God measures faithfulness, then we realize something else that is profound. మనం ఇటువంటి అర్థము ఎరిగినప్పుడు దేవుడు మన విశ్వాసత యందు ఏమి చూస్తున్నాడు అనేది మనం ఒకసారి గమనించాలి. And that is, అది ఏమిటంటే the weaknesses that we struggle with may actually be our greatest strength. మనలో ఉన్నటువంటి బలహీనతలు అవి మనకెంతో బలమైనటువంటి వాటిగా దేవుడు మనకు చేయగలడు. Yes, usually we think our weaknesses are something we like to hide. We don't like to talk about our weaknesses. సాధారణంగా మనకున్న బలహీనతల గురించి ఇతరులతో మాట్లాడాలని మనం అనుకోం. But in God's economy, weaknesses can become assets and talents provided we depend on God and handle our weaknesses. కానీ దేవుని యొక్క ఉద్దేశంలో లేక దేవుని యొక్క ప్రణాళికలో మనకున్నటువంటి బలహీనతలు ఆయనకు అప్పగించుకుంటే దేవుడు మనల్ని ఆ విషయాల్లో బలవంతులుగా మనల్ని చేస్తాడు. Paul talks in 1 Corinthians, 2 Corinthians 12 about his thorn in the flesh. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో తన దేహంలో ఉన్నటువంటి ఆ యొక్క ముళ్ళును గురించి He మాట్లాడుతున్నాడు. said 3 times I asked the Lord to remove it. అతడు ఏమంటాడంటే 3 సార్లు ముమ్మారు నాకున్నటువంటి ముళ్ళును గురించి నీ సన్నిధిలో వేడుకున్నాను అన్నాడు. But the Lord said, my grace is sufficient for you. కానీ దేవుడు ఏమనంటే నా కృప నీకు చాలును. My strength is made perfect in your weakness. బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. And Paul says, therefore, in my weaknesses, I learned to depend on God. I made him my strength. అందుకని అప్పుడు పౌలు అన్నాడు, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా. The Lord wanted Paul to do his whole ministry with the thorn in the flesh because of this reason, so that you might depend on me, my strength. పౌలు తన పరిచర్య ఎంతటిని దేవుని పరిచర్య జరిగిస్తున్నప్పుడు ఈ యొక్క ముళ్ళుతోనే కొనసాగించాలనేది దేవుని ఆశ. ఎందుకనంటే ఆ బలహీనతను బట్టి అతడు దేవుని మీద మరి ఎక్కువగా ఆనుకున్నాడు. And what are Paul's last words? Among the last words in 2 Timothy 4:7 onwards. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7 నుంచి ఏమని చెప్పాడు ఆయన? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. At the end he could say, this is what the thorn did in his life. He could say at the end of his life, I have fought the good fight. I have kept the faith. పౌలు ఇలాగు బ్రతికి చివరిగా అంటున్నాడు కదా, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి. I have fought the good fight. This is one of the favorite gravestone sentences. I have fought the good fight. చాలా మంది ఇదిగో మంచి పోరాటం పోరాడనేది ఆ సమాధి రాళ్ల మీద చక్కగా చెక్కుకుంటారు. You don't realize it is Paul's response to the thorn that enabled him to say this. అది మనం గమనించడం ఏంటంటే పౌలుకున్నటువంటి ముళ్ళును బట్టి ఆయన అలాగూ దేవుని మీద ఆనుకొని మంచి పోరాటం పోరాడాడు. And that is a great spiritual power of our weakness when we learn to lean on God through our weaknesses. కాబట్టి మనలో బలహీనతలు ఉన్నప్పుడు మనం ప్రభువు మీద ఆనుకుంటే అలాగూ బలం పొందిన వారమై అలాంటి పోరాటాలు మనం జయిస్తాం. Before we go further, let us be clear about one thing. Sin cannot be included as weakness. You cannot say my sin is my weakness. దయచేసి ఇంక ముందుకెళ్ళక ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనలో ఉన్న పాపాన్ని బలహీనతగా ఎంచవద్దు. You know, in sin we turn away from God. పాపమును బట్టి మనం దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. But in weakness we have an opportunity to turn to God and come closer to him and come out stronger in the weakness. కానీ బలహీనతల యందు మనం ఇంకా దేవునికి దగ్గరకు వస్తాం. అలా దగ్గరికి రావటాన్ని బట్టి మనం బలపరచబడుతుంటాం. One believer who was a writer, he tells the story about a painful disability suddenly he got. ఒక విశ్వాసి రచయితగా ఉన్నటువంటి ఆయన ఇలాగ చెప్పాడు. ఏంటంటే ఉన్నట్టుండి తాను అంగవైకల్యం పొందాడు. He has a disability. He has to depend on people to even move. కనీసం కదలడానికి కూడా వేరొకళ్ళ మీద అవసరత అతనికి ఉన్నది. He says, my disability makes life harder for me and also it makes it harder for those whom I live with and work with. అతడు ఏమన్నాడంటే నాకున్న ఈ పరిస్థితిని బట్టి నా జీవితం కష్టతరమైంది, నాకు సహాయం చేస్తూ నాతో ఉన్నవారికి కూడా వారి జీవితం కూడా కష్టమైంది అని అన్నాడు. Many times in tears I pleaded with the Lord to remove it, but that is still there. ఎన్నోసార్లు
కన్నీటితో ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాకు దీని నుంచి దూరం చేయమని అడిగాను, కానీ అది నాకు ఇంకా ఉంటూ వచ్చింది. But now I see how the weaknesses have strengthened me in many ways. కానీ ఆ యొక్క బలహీనత నన్ను ఎలా బలపరిచింది ఇప్పుడు నేను చూస్తున్నాను. First, this weakness forced me to live a life depending on God. మొట్టమొదటిగా ఈ బలహీనత నన్ను దేవుని మీద ఆనుకోనటానికి బలవంతం చేసింది. Second, this weakness has made me thankful to the people God has kept in my life to help me. రెండవదిగా దేవుడు నా చుట్టూ ఈ బలహీనతలు నా చుట్టూ పెట్టిన వారిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతగా ఉండటానికి నాకు అది బలపడింది, అది తోడ్పడింది. Thirdly, because of this weakness, I am prone to be more gentle and patient with others who are struggling, without passing judgment on them. మూడవదిగా నాకున్న ఈ బలహీనతను బట్టి ఇతరులు ఎవరన్నా ఇరుకున పడినా లేదా అటువంటి పరిస్థితుల్లో బలహీనంగా ఉన్నా వారి విషయమై దయ చూపించడానికి నాకు అది ఎంతో కార్యసాధకమైంది. And fourth, he says, though I am a writer, my books have become more deeper, more profound because of this weakness. నాలుగవదిగా నేను రచయితను కాబట్టి ఈ అనుభవంలో నేను ఇంకా ఎక్కువగా లోతుగా వెళ్ళి రాయటానికి దేవుడు నాకు సహాయం చేశాడు. Though this weakness is troubling me, I can see many ways how God manifested his power through my weakness. ఈ బలహీనతను బట్టి నేను ఎంతో కష్టపడుతున్నప్పటికీ కూడా దేవుడు తన శక్తిని నా జీవితంలో కార్యరూపం దాల్చాడు. You see, God does not measure us by our speed or the fastness we do things. మనము ఎంత వేగంగా పని చేస్తున్నాం అనే దాని విషయమై దేవుడు మనల్ని కొలవడు. We live in a world that gives measures us by the value we give to them. ఈ లోకములో మనం ఇతరులకు ఇచ్చే విలువను బట్టి వారు మనల్ని ఎటువంటి వారు లెక్కలేస్తుంటారు. And when you lose that value, you are thrown out. మనకు ఆ యొక్క విలువ పోతే మనం వాళ్ళని నెట్టివేస్తారు, బయట గెంటివేస్తారు. Before that we'll say we are one family, we are all that, but the moment you are useless, you get thrown out. అప్పుడు దాకా ఏమంటారంటే మనంతా ఒకే కుటుంబానికి చెందిన వారం అంటారు, కానీ మన విలువ లేనప్పుడు వారు మనల్ని బయటికి నెట్టివేస్తారు. Life is more than speed. జీవితం అనేది వేగం కంటే అది గొప్పది. God is not looking at a speed or rate of productivity. He is looking at faithfulness to what he has given you. దేవుడు మనలో ఉన్నటువంటి వేగాన్ని బట్టి కానీ లేదా మనం ఏమి ఆయనకు కలిగిస్తున్నాం అనే దాన్ని చూడడు, కానీ దేవుని సన్నిధిలో మనం ఎంతగా ఆయన దగ్గరకు ఉంటున్నాం అదే చూస్తాడు. He gives a much higher premium on your character, on the fruit of spirit that you display. మనకున్నటువంటి జీవిత విధానం లేదా మన లక్షణాల మీద మనకున్నటువంటి ఆ యొక్క మన జీవితం మీద దేవుడు దానికి విలువను పెంచుతాడు. Someday when he returns and we have to give an account of our life, it may be that your weaknesses were your most valuable thing he saw. మన ప్రభువారు తిరిగి వచ్చినప్పుడు మన జీవితానికి ఆయన వెలగడుతున్నప్పుడు లేదా ఆయన మనకు జీతం ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు మనలో ఉన్నటువంటి బలహీనతలే మరి ఎక్కువగా ఆయన కొరకు ఫలసాధకంగా అవటానికి అవి కార్యరూపం దాల్చినట్టుగా మనం గమనించాలి. The most valuable thing he sees in your life would be your weakness, what is born out of your weakness. ఇదిగో ఎక్కువగా విలువైనది ఒకవేళ మనలో ఉన్న బలహీనత అయి ఉండొచ్చు ఆ రోజు. During one evangelistic campaign by Billy Sunday. బిల్లీ సండే అనేటువంటి ఆయన సువార్త కొరకు బయటకు వెళ్ళినప్పుడు the choir master of that evangelical meetings was a person called Homer Rodhever. హోమర్ అనేటువంటి ఆయన ఆ యొక్క సువార్త పరిచర్యకు వెళ్ళినప్పుడు ఆయన గాయకుడిగా అక్కడ ఉన్నాడు. In that choir, one mentally challenged child used to come. By the name జోయి అనేటువంటి ఒక అబ్బాయి ఆ యొక్క క్వైర్ గ్రూప్ లో ఉన్నాడు. అతనికి మానసికంగా నెమ్మది ఉండదు. He was not very bright, but he was enthusiastic in singing. అతడు చాలా ఆసక్తిగా పాడేటువంటి వాడు. And after singing, he used to do one thing. He used to come and shake this Roddenhever's hand. Every practice he used to. End of it, he used to wait for him. When he's busy, he used to wait and shake his hand and go home. క్వైర్ పార్టీ ప్రాక్టీస్ చేసినప్పుడు అంతా అయిపోయినాక చివరిగా వచ్చి ఆ క్వైర్ లీడర్ని ఆయన చెయ్యి ఆ షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళేవాడు. Rodhever, he said, sometimes I felt embarrassed the way he kept coming, the way he kept following me just to shake my hand. అతను ఏమన్నాడంటే కేవలం నా చేయిని పట్టుకోవడం కోసం అతను అలా వేచి ఉండటం చూస్తే నాకే కొన్నిసార్లు అది కష్టంగా ఉండేది అన్నాడు. So one day, the last day of the meeting, one man came to Roddenhever and said like this. చివరి దినమందు ఒక వ్యక్తి వచ్చి ఆ యొక్క రాడెన్హెవర్కి ఆయనకి ఏం చెప్పాడంటే, he said, thank you for being so kind to my son Joey.
నీవు నా కుమారుడు జోయి పట్ల ఎంతో దయగా నువ్వు ప్రవర్తించినందుకు నీకు కృతజ్ఞతలు. Though he is slow in things, he enjoyed every minute he spent here. అతడు అనేక సార్లు పనులు చేసే విషయంలో ఎంత నిదానస్తున్నప్పుడు కూడా ఇదిగో ఈ పరిచర్యలో అంటే ఈ సంగీత పరిచర్యలో అతడు ఎల్లప్పుడూ కూడా ప్రతి నిమిషం కూడా ఆనందించాడు. He says, except for Joey, none of our family members are saved. అతను ఏమన్నాడంటే ఈ జోయి లేకోకుండా పోయినట్లయితే మా ఇంట్లో ఏ ఒక్కరం కూడా మేము రక్షింపబడేటువంటి వారం కానే కాదు. We were not saved before this meetings also. ఈ కూడికల కంటే ముందు కూడా మేము రక్షింపబడలేదు. Who? We means who? Father, mother, 5 children and a grandfather and grandmother. మేము అంటే దాని 9 people. మేము అంటే దాని అర్థం ఏంటంటే వారి తాత వారి అమ్మమ్మ అనుకో లేకపోతే వారు తర్వాత తల్లిదండ్రులు 5 తోబుట్టువులు. And because he was in the choir, he used to force us to come every day against our will. అతడు క్వైర్లో ఉన్న దాన్ని బట్టి మాకు ఇష్టం లేకపోయినా మేమందరం కూడా రావాలని రోజు బలవంతం చేశాడు. Today all of us are saved. ఈరోజు మేమందరం కూడా రక్షింపబడ్డాం. Yesterday, last night, my 75-year-old grandfather, who was an atheist all his life, he got saved yesterday night. నిన్న రాత్రి ఇదిగో నాస్తికుడైనటువంటి మా తాతగారు తన జీవితం అంతా నాస్తికుడిగా బతికినప్పుడు కూడా నిన్నటి సాయంకాలం ముందు ఆయన కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు. You see, in God's sight, it is not what you don't have that matters. It is what you do with what you have. దేవుని యొక్క దృష్టిలో నీకు లేనిది ఏంటో దాని విషయమై దేవుడు పట్టించుకోడు, కానీ నీకున్న దాన్ని నువ్వు ఎలా వాడుకుంటావో దాని విషయమై దేవుడు ఎంతో ఆసక్తి చూపుతున్నాడు. You see, God looks at Jacob, for example. ఉదాహరణకి దేవుడు యాకోబుని చూసినప్పుడు, Jacob was a cheater, he was a deceiver. మనకందరికీ తెలుసు యాకోబు మోసగాడు, ఇతరులను మోసగించాడు. Later on, he went to be called Israel. He was went to be called as a prince. తర్వాత అతని పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది, అతడు రాజకుమారుడు అయ్యాడు. How did Jacob the deceiver become Israel or the prince? ఎలాగూ మోసగాడైనటువంటి యాకోబు ఇశ్రాయేలుగా లేదా రాకుమారుడుగా అయ్యాడు. The Bible says there was a time in his life, in Genesis 32 it says, he was left alone and an angel of God wrestled with him. వాక్యంలో చూసినట్లయితే ఆదికాండం 32వ అధ్యాయంలో అతడు ఒంటరిగా ఉండి దేవునితో పెనుగులాడెను అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. And that angel touched his hip and wrenched it out of his socket. ఆ యొక్క దూత ఇదిగో తను కొట్టినప్పుడు తుంటి నరము 32:24 లో 32వ అధ్యాయము 24వ వచనం ఆదికాండం 32. And after, no need to read it, brother. And after this incident, Jacob was always limping. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను, అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడగూడు వసలేను. And Jacob with a limp was different from the Jacob who was a cheater. He was dependent. That part of his life, he was much more dependent on God. అంతకుముందు యాకోబు మోసగాడుగా ఉన్నాడు, కానీ ఎప్పుడైతే ఈ తొడగూడు వలసిందో అప్పటి నుంచి కూడా తను దేవుని మీద ఆనుకున్నవాడుగా మనం చూస్తున్నాం. Towards the end of his life, he leant on his rod and worshipped God. తన అవసాన దశలో ఆ యొక్క కర్ర మీద ఆనుకొని దేవుని స్తుతించినట్లుగా కూడా మనం చూడగలం. You see, a limp is something you cannot hide, right? Everybody will notice. As soon as you walk, they'll notice. కుండితనం అనేది ఏం దాయలేమండి, మనం నడుస్తుంటే ఎవరన్నా దాన్ని కనుగొనగలరు. A changed life is also like that. మార్పు పొందినటువంటి జీవితం కూడా అలాంటిదే. People immediately notice. బయట వారు నీ నడకను వెంటనే గమనిస్తారు. And God has children. Some of us, we walk with a limp. You may be one of them. ఇదిగో దేవుడు తనకు బిడ్డలున్నారు, కొంతమంది కుంటివారుగా నడుస్తారు, మనం కూడా అటువంటి వారమై ఉండొచ్చు. But you can be more fruitful in His kingdom than those who walk without a limp. మనము దేవుని యొక్క రాజ్యములో ఎక్కువ ఫలం అలాగు కుంటివారమైనప్పుడు కూడా ఎక్కువ ఫలం ఫలించగలము. You see, God loves to use flawed people because when they become successful, they are not arrogant, they are humble. దేవుడు లోపం కలిగిన వారిని ఎందుకు ప్రేమిస్తారంటే వారు ఎంతో గొప్ప స్థాయికి వెళ్ళినప్పుడు వారు ఎంతో దీనులుగా ఉంటారు. They are warm, they are willing to reach out and be patient with people. వారు ఇతరులతో ఎంతో సహనము కలిగి ఉంటారు. వారి దగ్గరికి ఎంతో మంది వచ్చినప్పుడు వారిని సరిగా చూసుకుంటారు. Because they realize God has been patient with them. ఎందుకనగా దేవుడు తన పట్ల ఎలాగో సహనము కలిగి ఉన్నాడో వారు అది ఎరిగి ఇతరులతో కూడా సహనంగా ప్రవర్తిస్తారు. So what do you have? కాబట్టి నీకేమున్నది? What is your handicap? నీకు ఉన్నటువంటి లోపం ఏమిటి? A difficult relationship? నీకున్నటువంటి సంబంధ బాంధవ్యాల్లో ఏమన్నా a financial struggle?
లేదా ఆర్థికంగా నువ్వు కష్టపడుతున్నావా, a physical ailment, లేదా నీకు బాహ్యంగా ఎటువంటిదైనా అనారోగ్యం ఉన్నదా, and you wonder why God is not taking it away. ఎందుకు దేవుడు నా దగ్గర నుంచి అది తీయట్లేదని అనుకుంటున్నావా? Why? ఎందుకు? We got the answer, right? ఇగో జవాబు మనకు తెలిసింది కదా. Anything that makes you more dependent on Him and less dependent on yourself is an asset, not a liability. ఏదైనా నీకున్నటువంటి ఎటువంటి బలహీనత అయినా అది దేవుని మీద ఎక్కువగా నిన్ను ఆధారపడేది చేసినట్లయితే అది నీకు మంచిదే కానీ అది ఏమాత్రం కూడా చెడు కానే. Wherever God has kept you, He is looking for your faithfulness. దేవుడు నిన్ను ఎక్కడ పెట్టినా దేవుడు నీ నమ్మకత్వం కొరకై ఆయన ఎదురు చూస్తున్నాడు. On that day, God is not going to ask me, why were you not like Daniel? Why were you not like Joseph? దేవుడు ఆ రోజు మనల్ని పిలిచిన రోజు నువ్వు దానియేలు వలె ఎందుకు లేవు, యోసేపు వలె ఎందుకు లేవు అని మనల్ని ప్రశ్నించడు. He is going to ask you, why were you not the Matthews? He gave you the power to be. ఇదిగో దేవుడు ఏమంటాడంటే, నేను నీకు ఇచ్చినటువంటి శక్తిని నువ్వెందుకు వాడుకోలేదు? Why were you not the David? I gave you the power to be. ఇదిగో దేవుడు నాకు ఇచ్చినటువంటి దాన్ని నేను సరిగా వాడుకోకుండా ఎందుకున్నావు అని అడుగుతాడు. That is how God measures faithfulness. అలాగూ దేవుడు మన విశ్వాస్యతను ఆయన కొలుస్తున్నాడు. And each one of us can be faithful in His sight. మనందరం కూడా దేవుని యొక్క దృష్టిలో మనము అలాగ విశ్వాస పాత్రులుగా ఉండగలం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Don't look at what you don't have. మనకు లేని దాని గురించి మనం చూడవద్దు. If God has withheld, be at peace. If God has withheld something, be at peace. దేవుడు మనకి ఏది ఇచ్చినా దేవుడు ఉంటే చాలు, మనకు అదే ఎంతో సమాధానం. And if you lean on the Lord, you can be better off than so many other people who look better today. ఇదిగో నేటి దినమందు మన ముందు బాగా ఉన్నవారి కంటే మనం దేవుని మీద ఆనుకున్నట్లయితే ఇంకా మరి ఎంతగానో మనము ఇంకా వారి కంటే బాగా ఉండగలం. Father, we thank you for this time you have given us. Thank you for your precious word. This way, this revolutionary way of looking at faithfulness, how you look at faithfulness. It was always there in Scripture, but we need to be reminded constantly because we get carried away by the things that makes the world feel bad. We feel bad about those things, not realizing, Lord, that a believer is a winner in all circumstances in his life. The things he has and in the things he does not have. Therefore, teach us to lean on your strength. Look out for the faithfulness that applies to us and live for your glory. Live a life pleasing in your sight. Pray for each one of us here, Master. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Now to Him who is able to keep you from falling and to present you before His glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord before all ages, now and forevermore. Amen.